ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ముద్రగడ అంత్యక్రియల్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై ఫిర్యాదు చేశారు. ఏఆర్ఎస్ఐ అప్పలరాజు కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో అంబటి రాంబాబుపై బిఎన్ఎస్ 132 3 క్లాస్ 5 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తుండగా తమను నెట్టివేశారని పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. సో మొన్న జరిగినటువంటి అంత్యక్రియల్లో భాగంగా అంబటి రాంబాబు పోలీసులను నెట్టివేశారు అని చెప్పేసి ఆ విధంగా కేసు ఫైల్ అయింది. దీనికి అంబటి రాంబాబు ఎలాంటి రియాక్షన్ ఇస్తున్నారనే విషయాలు మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. అయితే కిరణ్, మొత్తంగా ఈ అంశాన్ని మనం ఎలా చూడొచ్చు? ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోపక్క ముద్రగడ కుటుంబ సభ్యులు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేయడాన్ని తిరస్కరించారు. ఏదైతే ముద్రగడ పద్మనాభం తన డైరీలో క్లియర్ గా స్పష్టంగా ఒక అంశాన్ని రాశారు. తాను మరణించిన తన ఇంటిలోనే తనను కూర్చోబెట్టండి, తనకు పోలీసుల లాంఛనాలు అవసరం లేదు, మరోపక్క తన కుమార్తెను కూడా తన కడచూపుకు రానియద్దంటూ ఆయన ఒక పుస్తకంలో డైరీలో నోట్ చేశారు అని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆ నేపథ్యంలో భాగంగా అటు క్రాంతిని అడ్డుకోవడం కావచ్చు, ఇటు పోలీసులను ఏదైతే పోలీసులు గౌరవ వందనం పోలీసుల లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి వచ్చిన పోలీసులు కూడా వారు తిరస్కరించిన సమయంలో స్పష్టంగా కుటుంబ సభ్యులు మాకు ఎలాంటి లాంఛనాలు అవసరం లేదు అంటూ వారు చెప్పినప్పటికీ పోలీసులు అక్కడ భీష్మించుకొని కూర్చోవడం కూడా ఒకంత వివాదాన్ని దారితీసింది. స్పష్టంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు అంబటి రాంబాబుతో పాటు మిగిలిన నేతలు కూడా పోలీసులకు గౌరవంగా సూచించారు, పోలీసులకు స్పష్టమైన సమాచారం ఇచ్చారు. ముద్రగడ కోరిక మేరకు ముద్రగడ ఏదైతే డైరీలో రాసుకున్న అంశాలను పోలీసులకు కూడా స్పష్టంగా తెలియజేశారు. ఆ నేపథ్యంలో భాగంగా పోలీసులకు అంబటి రాంబాబు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం జరిగినప్పుడు అంబటి రాంబాబు పోలీసులను తోసేసిన విజువల్ కూడా మనకు క్లియర్ గా కనపడుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా అక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితులు, అక్కడ ఉన్న సెంటిమెంట్ నేపథ్యంలోనే అంబటి రాంబాబు పోలీసులు తోయడం జరిగింది. అయితే వీటిపైన ఏఎస్ఐ అప్పలరాజుతో పాటు మరికొంతమంది సిబ్బంది నేరుగా అంబటి రాంబాబు పైన ఫిర్యాదు చేశారు. కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబు మీద ఫిర్యాదు నమోదుగానే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా పోలీసుల అత్యుత్సాహమా లేక వైసీపీ నేతల అత్యుత్సాహం అనే అంశాన్ని పక్కన పెడితే ఇక్కడ క్లియర్ గా ముద్రగడ తన అంత్యక్రియల నేపథ్యంలో ఆయన రాసుకున్న డైరీలో ఏవైతే క్లోజ్ చేశారో వాటిని కుటుంబ సభ్యులకు తెలియజేసేప్పటికీ పోలీసులు అక్కడ భీష్మించుకొని కూర్చోవడంతో వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అక్కడ ప్రధానంగా కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అంబటి రాంబాబు కూడా త్వరలో 41A నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయని మనకు సమాచారం చూస్తుంది. ప్రియా, అయితే ఈ కేసుకు సంబంధించి అంబటి రాంబాబు యొక్క రియాక్షన్ ఎలా ఉంది? ఆయన ఏం చెప్పుకొస్తున్నారు, ఆయన వర్షన్? ప్రియా, ఇక్కడ ప్రధానంగా అంబటి రాంబాబు రియాక్షన్ మనం ఒకసారి గమనించినప్పుడు ఇక్కడ అంబటి రాంబాబు క్లియర్ గా చెప్పారు. అక్కడ పోలీసుల అత్యుత్సాహం, పోలీసులకు స్పష్టంగా ఇటు ముద్రగడ కుటుంబ సభ్యులు తెలియజేశారు. తన ఇంటి ఆవరణంలోనే కూర్చోబెట్టాలనే అంశం, తర్వాత తన భార్య పసుపు కుంకాలు తీయకూడదంటూ నోట్ చేసిన అంశం, మరోపక్క తన కూతుర్ని రానియొద్దు అని రాసిన అంశం, మరోపక్క అంత్యక్రియలకు అధికార లాంఛనాలు వద్దట్టు ఆయన రాసిన డైరీలో ఉన్న అంశాలనే పోలీసులకు స్పష్టంగా తెలియజేశారు. అయితే ఇక్కడ పోలీసులు తెర వెనుక ప్రభుత్వం ఒత్తిడి ఉందా లేదా అనే అంశం పక్కన పెడితే అక్కడ పోలీసులు ఉండటాన్ని మాత్రం వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుమించి తాను పోలీసుల మీద వ్యక్తిగతంగా కానీ ఎలాంటి దురుసుగా ప్రవర్తించలేదు. కుటుంబ సభ్యులు అభ్యంతరం పెట్టిన తర్వాత పోలీసులు అధికారిక లాంఛనాలతో నిర్వహించాల్సిన అవసరం లేదు అనే అంశాన్ని తాము పోలీసులకు తెలియజేస్తాం. అయితే అక్కడ ఉన్న పోలీసులు తమతో వాదించడం వల్ల తిరిగి వాదించాల్సి వచ్చిన నేపథ్యం ఉంది తప్పితే తాను ఎలాంటి తప్పు చేయలేదు, తాను పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించలేదంటూ
అంబటి రాంబాబు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏఎస్ఐ మరి కొంతమంది పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే అంబటి రాంబాబు మీద కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అందుకు తగ్గట్టు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ప్రియా, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియంలో జరిగినటువంటి వివాదానికి సంబంధించి అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయితే ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం వైపు నిర్ణయించింది. అయితే అందుకోసం పోలీస్ సిబ్బంది కూడా అంతా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితిని ఏర్పడింది. అయితే తనకు ఈ ప్రభుత్వం తరఫున ఎలాంటి అధికారిక లాంఛనాలు కూడా వద్దని చెప్పేసి ముద్రగడ పద్మనాభం తన డైరీలో గాని ఆఖరి లేఖలో గాని స్పష్టంగా రాశారని చెప్పేసి అంబటి రాంబాబు అలాగే వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా వాదించారు. సో ఆ వాదనలో వద్దని మొర్రు అంటున్నా కూడా ఎందుకని తుపాకులు తెచ్చారంటూ అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు అంబటి రాంబాబు అండ్ వాళ్ళ అనుచరులు. సో మొత్తానికైతే ఈ వాగ్వాదము ఒక్కసారిగా మీరు ఇలా తోసే వరకు వచ్చింది తప్పించితే, నేను స్పష్టంగా చెప్పే వివరణలో భాగంగా ఇదంతా జరిగింది తప్పించితే ఇదంతా వాంటెడ్లీ చేసింది కాదు అన్నట్టుగా కూడా అంబటి రాంబాబు రియాక్షన్ అయితే కనిపిస్తోంది. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మేము విధులను నిర్వహిస్తుండగా అంబటి రాంబాబు తన అనుచరులతో కలిసి తమను ఉద్దేశపూర్వకంగా కూడా వెనక్కి నెట్టేసి విధులకు తీవ్ర ఆటంకం కలిగించారని చెప్పేసి విధుల్లో ఉన్నటువంటి ఏఆర్ఎస్ఐ అప్పలరాజు అలాగే ఇతర సిబ్బంది ఉన్నతాధికారులు కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన సందర్భం ఏర్పడింది. సో మొత్తానికైతే పోలీసు ఫిర్యాదు ఆధారంగా కిర్లంపూడి పిఎస్ లో అంబటి రాంబాబుతో పాటు మరికొంతపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే బిఎన్ఎస్ సెక్షన్ 132 కింద కేసు ఫైల్ చేశారు. అయితే అంబటి రాంబాబు వర్షన్ అయితే క్లియర్ గా చెప్పుకుంటున్నారు. కేవలము లేఖలో రాసినటువంటి అంశాలు ఏదైతే ముద్రగడ పద్మనాభం రాసుకున్నారో ఆ అంశాలనే చెప్పే ప్రయత్నం చేశాము. మాకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదు, అంత్యక్రియలు మేమే చేసుకుంటామని చెప్పే సందర్భంలోనే ఇలాంటి ఒక వాదన జరిగింది, వాగ్వాదం జరిగింది తప్పించితే ఎలాంటి దురుద్దేశం లేదు అని చెప్పేసి ఆయన వర్షన్ ఆయన చెప్తున్నారు. పోలీసులు మేము విధుల్లో ఉన్నప్పుడు ఎలా నెట్టేస్తారన్నట్టు పోలీసుల వర్షన్ కనిపిస్తుంది. సో మొత్తానికైతే అంబటి రాంబాబు మీద కేసు ఫైల్ చేయడం జరిగింది.